అందరికి నమస్తే. ఇక ఫైనల్గా అయితే మనకైతే యూరియా దొరికింది. ఒక 2 బ్యాగులు అయితే దొరకడం జరిగింది. ఇక దాని కారణంగా అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ మొత్తం ఇదంతా వాడింది అయితే నాన్న యూరియా, నాన్న డిఏపీ మొత్తం నాన్న యూరియా అనేది మంచిగా పనిచేసింది. సేమ్ మన యూరియా ఎట్లుందో అట్లనే పనిచేసింది. అదే 3 మట్లకైతే నేను మొత్తం వాడింది నాన్న యూరియానే. కానీ ఎట్లా అంటే నా దగ్గరానికి అయితే 500 ml స్ప్రే చేయడం జరిగింది. దాని కారణంగా అయితే ఫుల్ రిజల్ట్ అయితే ఉంది. ఇప్పుడు మనం అయితే ఇప్పుడు యూరియా తెచ్చినాం కదా, ఇప్పుడు యూరియాలో అయితే మనం ఏమేమి చేస్తా అంటే పొటాష్ మిక్స్ చేస్తా. పొటాష్ మళ్ళీ సాఫ్, డబల్ కబడ్డీ, టైగర్ ఈ 3 మిక్స్ అయితే నేనైతే ఈ రోజే చల్లాను. ఈ చల్లిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత రిజల్ట్ ఎట్లా వస్తుందో ఇంకైనా చూద్దాం. నేను పైకి అయితే ఆల్రెడీ అయిపోయింది. నా వరి ఇంత ఉంది పైకి చూసిరు కదా మీరైతే, ఆల్రెడీ పాత వీడియోలో పెట్టడం జరిగింది. అది బాగానే ఉంది. కానీ భూమ్యాగ్జిన్ అనేది నాకు ఒకటే మడి కొట్టాను, అది ఒక మడి అయితే ఫెయిల్ చేసేసింది భూమ్యాగ్జిన్ అనేది. ఎందుకంటే దంటు బాగా రాలే, మన ఫటేరా లెక్కనైతే బాగా అయితే రాలే రిజల్ట్ అయితే. మన ఫటేరా ఎట్లా అంటే బాగా వచ్చింది. ఫటేరా వేసిన దాంట్లోనైతే మనకు గింత రోగం లేదు. మన భూమ్యాగ్జిన్ వేసిన దాంట్లోనైతే ఆకెర్రవాడు ఎట్లా అంటే మన సైడ్ పిలికలు ఉంటాయి మొత్తం ఇట్లా ఉసిపోడు, ఇట్లా మొత్తం ఎర్రగా కావడం జరిగింది. దాని కారణంగా అయితే మోయిపురిగా అవన్నీ ఉన్నారు. కానీ దాని గురించి మళ్ళీ నేనైతే స్ప్రే చేసిన, అది ఇప్పుడు సెట్ అవుతుంది జరా. దాని కారణంగా అయితే మీరైతే చాలా మంది ఏమనుకుంటారు అంటే భూమ్యాగ్జిన్ అనుకుంటారు. కానీ భూమ్యాగ్జిన్ అయితే నాకు ఫస్ట్ బాగా పనిచేసింది. నేను ఉన్నది చెప్తున్నా, ఫస్ట్ అయితే బాగా పనిచేసింది. గత సీజన్లోనే అయితే బాగా అయితే మంచిగానే పనిచేసింది. ఇప్పుడు రాను దానికి ఏమైందో ఏమో కానీ ఆ కంపెనీ వాడు అయితే ఏం చేస్తుండే ఏం కదా, మీ ఇష్టం ఉంటే వాడుకోరు, లేకపోతే లేదు. కానీ మీరు వాడితే మాత్రం మీరే లాస్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఫటేరా కాదు మీ దగ్గర ఏ గుళిక మందులు ఉన్నా కానీ దంటు పెట్టి అయితే అవైతే చల్లుకోర్రి. కానీ భూమ్యాగ్జిన్ అయితే 99% అయితే వాడకూర్రి. నేను కరెక్ట్ చెప్తున్నా. ఇదైతే ఆల్రెడీ ఫటేరా వాడింది మన నాన్న యూరియా, నాన్న డిఏపీని ఇంతవరకు అయితే నాటేసిన కాంచెలు అయితే మొత్తం అవే వాడడం జరుగుతుంది. చూస్తారు కదా, ఆ మడి ఇక్కడ అన్ని మనవి, అవన్నీ పై దాకా అంతా మనదే. కానీ ఒక్కొక్క మడికి అయితే ఒక్కొక్క మడికి ఒక్కొక్క సీడ్ వాడడం జరిగింది. దాని కారణంగా అయితే ఏ సీడ్ ఎట్లా వస్తుందో అనేది మొత్తం మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ సీడ్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఏం కదా అనేది అయితే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో అయితే. నేనైతే ఇప్పుడు 5 ఎకరాలకు 6 రకాల సీడ్ అయితే వాడడం జరిగింది. దాని కారణంగా అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే లేదు. కానీ లైక్ చేస్తే మాత్రం చాలా మందికి అయితే ఈ వీడియో అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. చూస్తారు కదా, మనకైతే యూరియా చిట్టి అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మీరైతే చూస్తారు కదా, ఇక పాస్బుక్ మన ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోకపోతే మాత్రం 1 ఎకరానికి ఒకటే ఇస్తున్నాయి. 2 చిట్టీలు అయితే రాసి ఇచ్చింది. ఇది మళ్ళీ మా ఊరి దగ్గర మండలానికి వెళ్ళి అయితే మనం తీసుకొచ్చుకోవాలి. మండలంలో అయితే ఇవి ఇన్నే సంచులు ఉన్నాయి. ఇవి చూస్తారు కదా, ఇదంతా అయితే మనం అయితే ఫటేరా వాడినాం, నాన్న యూరియాని వాడినాం. మళ్ళీ దీంట్లో అయితే ఏం వాడలే. మనకి ఇప్పుడు ఇలాంటి రోగం అయితే లేదు. కానీ మీరైతే నాన్న యూరియా మీ దగ్గరలో ఇప్పుడు నాన్న యూరియా దొరికింది అనుకో, నాన్న యూరియా అయితే నాన్న యూరియా అన్నా. కానీ ఎట్లా తెలుసా, అది 500 ml బాటిల్ ఏమో మనకు వచ్చేసి 150 రూపాయలకి అమెజాన్లో అయితే ఉంది. దానికి మనం ఏం చేయాలంటే అర్ధ ఎకరానికి నువ్వు కరెక్ట్ స్ప్రే చేసినావు అనుకున్నా, అది యూరియా కంటే జబర్దస్త్ ఉంది. ఎవరైతే కానీ కర్రగా బాగా వచ్చింది క్రాప్ అయితే, ఇంకా పైన మస్తు ఉంది. కానీ ఇది అయితే కొట్టి మన 4 రోజులు అవుతుంది. దాని కారణంగానైతే ఫుల్ రిజల్ట్ అయితే ఉంది. మీరైతే ఇక మీకు యూరియా దొరకలేదని చాలా మంది అయితే నేను ఫోన్లలో చూస్తున్నా, అన్న వరింతుంది అది ఇది అంటారు. కానీ అన్న మీకైతే మీ దగ్గరలో 270 రూపాయలు పోయినా సరే కానీ 170 రూపాయలు పోయినా సరే కానీ ఐఎఫ్సి వారిది నువ్వు తీసుకో, నాన్న తీసుకొని అయితే నువ్వు స్ప్రే చేయి. రిజల్ట్ మాత్రం నువ్వు కొట్టంగానే రాదు. ఒక 10 రోజుల తర్వాత వరి చూడు ఎట్లయితుందో మస్తు అవుతుందో అన్న చూడరు మీరే. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసినా సరే చేయకుండా సరే కానీ లైక్ చేస్తే మాత్రం చాలా మందికి ఈ వీడియోని అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.